రాష్ట్ర స్థాయిలో సోదర సంఘాలతో పోల్చుకున్నట్లయితే సమాజం చాలా మార్పు చెందిందండి. ఈ మార్పులకు అనుగుణంగా ప్రభుత్వాలు పోరాడుతున్నాయి. అయితే ప్రభుత్వ విద్యారంగం కూడా ఇలాంటి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం యూటీఎఫ్ నిరంతరం శ్రమిస్తూ ఉద్యమాలు చేస్తూ ముందుకు పోతూనే ఉంది. కానీ ఎవరైనా సరే విద్యారంగాన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఏ ప్రభుత్వం, అందుకనే తిరుగులేని సంఘంగా ఈరోజు రాష్ట్రంలో మనగాడు సంఘంగా మేము ముందుకు వస్తూనే ఉంది. ఏదైనప్పటికీ నిజాయితీకి మారుపేరుగా ఉన్నదండి. అవినీతికి అక్రమాలు పాల్పడకుండా ఎమ్మెల్సీ మన రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షులు మన ఎమ్మెల్సీ రిటైర్ అయిన వెంకటరెడ్డి గారికి, వారి శ్రీమతి లక్ష్మి గారికి మన సంఘం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వెంకటరెడ్డి గారు, లక్ష్మి గారి కుటుంబ సభ్యులందరికీ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ఉపాధ్యాయ ఉద్యమంలో ఒక అగ్రగామి సంస్థగా యూటీఎఫ్ ఎదిగేదానికి ఎందరో మహనీయులు ఎంతో కృషి చేశారు, ఎంతో త్యాగాలు చేశారు. వారిలో వెంకటరెడ్డి గారు అగ్రగణ్యులు. వెంకటరెడ్డి గారి యొక్క సర్వీస్ వలన, వారి యొక్క సహాయం వలన, వారి యొక్క త్యాగ నిరతి వలన ఇవాళ నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్రంలో యూటీఎఫ్ ఒక బలమైనటువంటి సంస్థగా ఎదిగింది. అందువల్ల వారు రిటైర్ అయినా కానీ మన రాష్ట్ర ఉద్యమానికి, మన యూటీఎఫ్కి ఎల్లగల్లా వారి యొక్క అండదండలు ఉండాలని చెప్పి వారి యొక్క సపోర్ట్తో మన ఉద్యమం మరింత ముందుకు పోవాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. కాబట్టి రిటైర్ అయిన తర్వాత కూడా వెంకటరెడ్డి గారు వారి యొక్క కుటుంబం యొక్క సహాయ సహకారాలు మన సంఘానికి నిత్యం అందాలని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, ఈ సందర్భంగా వెంకటరెడ్డి గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఇవాళ ఇక్కడ కోదాడలో ఈ విద్యా సదస్సును ఏర్పాటు చేయడం ఎంతైనా ఉదాహరణ. రాష్ట్రంలో ప్రతి సందర్భంలో కూడా మన రాష్ట్ర విద్యారంగాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం, చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్రంలో విద్యారంగంలో ఏం జరుగుతూ ఉంది, మన రాష్ట్ర విద్యాభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, వీటన్నింటినీ చర్చించి ఆలోచించి వాటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రతిపాదనలు, సలహాలు, సూచనలను ప్రభుత్వాలకు పంపించడం వరకే పరిమితం కాకుండా వాటిని సాధించడం కోసం చాలా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వికాస ఉద్యమం నడవాలి. అట్లాంటి విద్యా వికాస ఉద్యమాన్ని గడిపేదానికి, ఈ ప్రాంతంలో విద్యా వికాస ఉద్యమాన్ని సుసంపన్నం చేసేదానికి ఈరోజు ఇక్కడ జరుగుతున్న విద్యా సదస్సు ఎంతో దోహదపడాలని నేను ముందుగా నాయకత్వాన్ని, నిర్వాహకుల్ని, పాల్గొన్న మీ అందరికీ కూడా ఈ ప్రారంభ సందర్భంగా నేను మాత్రమే కోరాను. భారతదేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 35 ఉన్నాయి. ఈ 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో విద్యాభివృద్ధిని సమీక్షిస్తే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ కేవలం 3 రాష్ట్రాలు మాత్రం, 3-4 రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా మనకంటే చాలా అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నాయి, మనకంటే చాలా అగ్రగామిలో ఉన్నమాట. అందువలన అక్షర క్రమంలో అగ్రగామిగా ఉండే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో, విద్యాభివృద్ధిలో ఈ విధంగా అడుగు స్థాయిలో ఉంటాం చాలా సిగ్గు చేయడనే విషయం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలని నేను కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఈ వేదిక తరఫున కోరేది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో
ప్రజాతంత్ర ఉద్యమాలకి, అభ్యుదయ ఉద్యమాలకి ఆలవాలంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షర క్రమంలోనే కాదు, అనేక మంది మేధావులు, విద్యావంతులు అభ్యుదయ ఉద్యమాలకి నిలవైనటువంటి ప్రాంతమే కాదు, వీటన్నిటికీ మించి మొత్తం భారతదేశ విప్లవోద్యమాలకి దిక్సూచిగా ఒక దిశానిర్దేశాన్ని చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి విద్యాభివృద్ధి కోసం ఎంతో మంది పనిచేసినటువంటి పెద్దలున్నారు. ఇంత జరిగినా కానీ, ఈ రాష్ట్రానికి సుసంపన్నమైన చరిత్ర ఉన్నా కానీ, ఇవాళ విద్యారంగంలో నానాటికి తీసుకట్టు నాగంపట్టులాగా ఉండాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేది. ఇలాంటి దుస్థితి నుంచి అధిగమించడం కోసం రాష్ట్రం గర్వించదగినటువంటి స్థాయిలో తన ఎత్తుకొని జీవించేటటువంటి విధంగా విద్యార్థులను సాధించవచ్చు. అట్లా విద్యారంగాన్ని ఆ విధమైనటువంటి విద్యారంగ అన్నీ ఉన్న అల్లున్నటువంటి శని ఉన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల చేతకానితనం వలన ఇవాళ రాష్ట్రంలో విద్యారంగం చాలా దుస్థితిని ఎదుర్కొంటున్న అవమానకరమైన పరిస్థితిలో ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో పాల్గొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జాతీయ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొని వారి యొక్క పాల్గొని ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ అన్ని రాష్ట్రాల్లో మేము ముఖ్యమంత్రుల సమావేశంలో, విద్యాశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొంటుంటే మాకు సిగ్గేస్తుంది, మాకు అవమానకరంగా ఉందని చెప్పి ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. ఏం సిగ్గేస్తుందంటే మేము రాష్ట్రంలో విద్యాభివృద్ధిలో వెనకబడిపోయాం, అక్షరాస్యులు వెనకబడిపోయాం, లిటరసీ రేట్ తక్కువగా ఉంది అన్నారు. అలాగే 8వ తరగతి విద్యార్థులకి ఈ విధంగా మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్, కనీస అభ్యసన ప్రమాణాలు లేనటువంటి రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అందరూ పరిశీలించాల్సిన ఫలితం కోరుతూ వచ్చాం. అంతేకాదు, కేంద్ర ప్రాయోజిత పథకాలు అనేటటువంటి పేర్కొని అనేక రకాల స్కీమ్స్ వస్తూ ఉన్నాయి. సర్వశిక్షా అభియాన్ ఇప్పటిదాకా ఉన్నది. దాని స్థానంలో ఈరోజు విద్యా హక్కు చట్టం వచ్చింది. దీంతో పాటు సెకండరీ స్కూల్స్, హై స్కూల్కి వాటి బలోపేతం చేయడం కోసం ఆర్ఎంఎస్ఎల్ స్కీమ్ వచ్చింది. ఈరోజు మారుతున్న కాలమాన పరిస్థితుల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ 6,300 హై స్కూల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అమల్లో ఉంది. వీటన్నిటికీ మించి ఇంగ్లీష్ మీడియం ఈరోజు మొత్తం తెలుగు మీడియం చెప్పి మీరు అంటున్నారు కాబట్టి మీరు భవిష్యత్తులో ప్రయత్నం చేయండి. కానీ తక్షణ పరిష్కార మార్గంగా తెలుగు మీడియంలో పనిచేసినటువంటి ఎగ్జిస్టింగ్ సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, మా సర్వీస్ ఉపాధ్యాయుల్లో చాలా మంది యువకులు బీసీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పట్టణంలో ఉత్సాహం ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారిని ఎంచుకొని అలాంటి అవసరాలు ఎవరైతే ఉన్నారో వారి ఆప్షన్ ప్రకారం వారి ఇంగ్లీష్ మీడియం టీచర్స్గా వారిని కన్వర్ట్ చేయండి. వారిని ఇంగ్లీష్ మీడియం టీచర్స్గానే ఉంచండి, తెలుగు మీడియం పాఠాలు చెప్పేసి మాట్లాడండి. తద్వారా ఖాళీ అయ్యేట తెలుగు మీడియం పోస్టులతో వాటి మళ్ళీ డిఎస్సీ ద్వారా తెలుగు మీడియం ఉపాధ్యాయుల్ని నియమించుకోవాలని చెప్పి సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులను ఆదేశించాడు. డిమాండ్ చేశాము. ఆ డిమాండ్ ప్రకారం ఈరోజు పైన నడవాల్సిందే. అట్లయితేనే పండితులకు న్యాయం జరుగుతుంది. తద్వారా ఒక పాలసీగా 6వ తరగతి ఆ పైన పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఎవరైనా సరే వారు హై స్కూల్ కానీ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఈక్వల్ స్టేటస్ తో ఉండాల్సిందే. కాబట్టి వారందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్స్ అనేటటువంటి క్రమంలో తీసుకురావాలి. అలాంటి పాలసీ డెసిషన్ జరిగితేనే గేట్ పాయింట్స్ పీఈటీస్ అందరికీ కూడా ఈ రకంగా స్కూల్ అసిస్టెంట్ స్టేటస్ వచ్చే అవకాశం ఉంది. ఆ పనిచే సంతోషంగా హై స్కూల్ పనిచేసే అవకాశం ఉంది. భాషాభివృద్ధి కోసం కృషి చేసే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల నాణ్యత పెరగడానికి, భాషా నైపుణ్యం పెంచడానికి ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. ఆ పని చేయడానికి ఇలాంటి అనేక రకాల సూచనలు చేస్తాం. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది. ఆ రకంగా వాళ్ళని అవుట్ సోర్సింగ్ పెట్టేసి మా పిల్లలకి కంప్యూటర్ సెంటర్స్ కి దీని జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళ రకంగా నేర్పించడం, హింసించడం సరైనది కాదు. అందువల్ల కేరళ రాష్ట్రంలాగా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా రెగ్యులర్ సబ్జెక్ట్ గా మార్చండి. రెగ్యులర్ టీచర్స్ అపాయింట్ చేయండి. వారికి పూర్తి చెల్లించండి. అట్లా చేస్తేనే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కే ప్రభుత్వ పాఠశాలలో న్యాయం జరుగుతుంది తప్ప
అది మినహా కేవలం 4 కంప్యూటర్ 4 యూనిట్స్ అక్కడ పడేసి ఇద్దరు ఇన్స్ట్రక్షన్లు పెట్టి వాళ్ళ జీతాలు కూడా వాళ్ళని హింసించి వేధించి ఆ విధంగా పిల్లలకి ఏం కంప్యూటర్ నాలెడ్జ్ వస్తుంది, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏమొస్తుందని చెప్పి ప్రభుత్వాలు ప్రశ్నించేది. అందువల్ల ఈనాడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో తప్పనిసరిగా కంప్యూటర్ టీచర్స్ రెగ్యులర్ అపాయింట్ చేస్తే సాధ్యం అవుతుంది, అప్పుడు సాధ్యం కాదు. ఇదే విధంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పథకంగా ఏ మోడల్ స్కూల్ వస్తూ ఉన్నాయో రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి మండలాల్లో మోడల్ స్కూల్ రాబోతా ఉంది. అలాంటి మోడల్ స్కూల్ వస్తే మన రాష్ట్ర ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ మొత్తం నాశనం రావడం ఖాయం. ఆ ఒక్కొక్క మోడల్ స్కూల్కి 2000 మంది విద్యార్థులు గత కొన్ని దశాబ్దాల కాలం క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటటువంటి వాటికి రెసిడెన్షియల్ స్కూల్గా పెద్ద పేరు ప్రతిష్ఠున్నాయి. ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. రేపు ఈ మోడల్ స్కూల్ అంటూ వస్తే జిల్లా పరిషత్ గవర్నమెంట్ హై స్కూల్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ కూడా సౌలభ్యం తినే ప్రమాదం ఉంది. మొత్తం పిల్లలంతా కూడా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ ప్రవాహం పెరిగిపోయే అవకాశం ఉంది. ఆ విధంగా కొత్త వింత పాత రోగేసి వాటిని నిర్వీర్యం చేసి మీరు మోడల్ స్కూల్ ఆ మోడల్ స్కూల్ మొత్తం పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో నడుస్తున్న తర్వాత అందులో ప్రైవేట్ అపాయింట్మెంట్ అందువల్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేయదలుచుకున్నాయా, విద్యారంగానికి తమ బాధ్యత అవసరాలుచుకున్నాయా, లేదా విద్యారంగం నుంచి కూడా తప్పుకొని మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేసి మీరు చెత్తలు పట్టుకొని హరికథం చెప్పే కోసం పోదలుచుకున్నారా, భజన చేయదలుచుకున్నారా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకి? మీరు ఆ విధంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యారంగానికి విద్యా సంస్థలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నారు. వారందరినీ ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వం యొక్క ఎన్నికలలో నారాయణ గారికి ఖమ్మంలో అత్యవసర సమావేశం ఉండటం వల్ల రెడ్డి గారిని పూలమాలతో నిలబడి సార్ వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని భవిష్యత్ కాలంలో ఒక విషయం ఉండండి ఈ సన్మానంగా పరంగా గౌరవ సార్ మండల అధ్యక్ష కార్యదర్శి అందరూ కూడా నారాయణ గారికి మెమంటాలను అందించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో జ్ఞాపకాన్ని నారాయణ గారికి 2 తరఫున అందిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పేసినా నేను మొత్తం చూపెట్టింది మన కోట శాసనసభ్యులు వి చంద్రబాబు గారు వస్తానని వారు మనకు అభ్యర్థిస్తున్నారు. కానీ అత్యవసర అసెంబ్లీ సమావేశం వల్ల ఇప్పుడు రాలేకపోతున్నా వచ్చిన గంగాధర్ గారి బంధుమిత్రులకు ఈ గోదావరి జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ వర్గానికి వారి యొక్క ప్రయోజనానికి అందరికీ తెలియజేయన ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకోవడం హెచ్చరించాలని భావిస్తున్నారని అడిగా భావిస్తున్నారని చెప్పారు. వారికి ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మన ప్రాంత సీనియర్ నాయకులు సిపిఎం నాయకులు కాంతారెడ్డి గారిని మాట్లాడేందుకు వివిధ మండలాల్లో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు జన్మించింది సంస్థ అది పెద్ద ఉద్యమ కేంద్రం. ఏదో మామూలు గ్రామం కాదు. అటువంటి ప్రభావంలో ఆయన జన్మించడం అక్కడనే విద్యాభ్యాసం చేయడం అనంతమైన సేవలు
ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి అంత కలర్స్ అవునాయి అది అసలు ఏ వృత్తిలో లేదు. అంత పవిత్రమైంది. వచ్చా మీరు నీకు ఎంత మందినైనా తయారు చేయగలిగిన ఒక యంత్రం దేశ రాజకీయ నాయకులు కానీ అదేవిధంగా మేధావులు కానీ అనేక రకాల శక్తుల్ని తయారు చేసే ఒక యంత్రాంగం ఉపాధ్యాయ ఎంత చేసినప్పటికీ అధికార యంత్రాంగం వారంగా మీరు ఆ తర్వాత మీరు సంఘాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి పెద్ద పెద్ద పోరాటాల నుంచి ఒక కౌన్సిలింగ్ ఒక దృక్పథాన్ని చేసుకొచ్చిన ఘనత మీదే. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత మీకు ఇండివిజువల్ ఎవరు తెలవాల్సిన పర్లేదు, ఎవరో ఎక్కడో యాత్ర భయం లేకుండా పోయింది. ఆ రకంగా ఒక రకమైన మంచి స్థితి కల్పించినటువంటి మీ యూట్యూబ్ కానీ మిగతా సంఘాలు కానీ ఐక్య కార్యక్రమం ద్వారా సాధించినటువంటి స్థితి సాధించినటువంటి మీ ముఖ్యంగా మీ సంఘాన్ని అభివృద్ధించాల్సిన స్థితి. ఇప్పటికి వచ్చేటప్పటికీ ఉపాధ్యాయ ప్రతినిధులు, ఎడ్యుకేటర్స్ ప్రతినిధులు ఇలాంటి మేధావులంతా ఇలా కౌన్సిల్లో చేరారు. నారాయణ గారు కూడా పోటీ చేశారు. ఈ కౌన్సిల్లో 8 మంది అతి ముఖ్యమైన మేధావులు బలీయమైన శక్తిగా ఇవాళ ఎదిగారు ఉన్నారు. వీళ్ళంతా మీ హక్కుల కోసం, అవసరాల కోసం వాళ్ళు పోట్లాడుతున్న స్థితి కౌన్సిల్లో అసలు ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలబడపడుతుంది. గడగడ ఊరపిస్తున్నటువంటి స్థితి ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని పోటీ వీటి కనుక గెలిపించినట్లయితే మీ సమస్యలు కె. మంగ గారిని వారి యొక్క సందేశం కోరుతున్నాను. పెద్దలందరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చినప్పటికీ సన్మానాన్ని పొందడం నాకు ఇష్టం లేదని సారు సన్మానాన్ని ప్రమోషన్ వచ్చి మామూలు నుండి హోదాకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఉద్యమ అవసరాల నిమిత్తము వారు మళ్ళీ చిలుకూరు మండలానికి వెళ్ళడం జరిగింది. అంటే వారు ఉద్యమం కోసం ఎంత అంకిత భావంతో పనిచేస్తారో మనకు తెలుస్తుంది. ఇంకా వారి యొక్క సతీమణి నాకు అక్కగారికి నేను నిజంగా అనుకుంటున్నాను. ఈనాడు ఉద్యోగ నిర్మాణం తీసుకుంటున్నప్పటికీ వారి యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ ఉద్యమానికి ఉండాలని వారిని భగవంతుడు ఆయురారోగ్యాలతో చెప్పడం జరిగింది. కానీ మేము మీరు అలా అంటే ఉపాధ్యాయులందరూ ఒక చోట ఉండికూడదు కదా, వాళ్ళ యొక్క పదవి విరమణ పొందారు. వారికి ఈరోజు సన్మానోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కోదా డివిజన్ పక్షాన నిర్వహించుకుంటున్నాం. మరి అయితే ఈనాడు సమాజంలో మనం చూస్తా ఉన్నాం, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మత్తుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని ఎవరో నూటికో కోటికో ఒక్కడు అని చెప్తా ఉంటాం. ఆ కోటికో నూటికో మన వెంకరెడ్డి గారు మనకి ఎంతో ఈ సమాజానికి మన సంఘానికి ఈనాడు మన నుంచి వీడ్కోలు పొందుతున్నారు. పొందుతూ కూడా ఈ సంఘానికి ఏ రకంగా అయితే ఉపయోగపడతానో చెప్పండి అన్నటువంటి ఈ ఎన్నికల ప్రచారం
బతికించి జనగణమనయ పదవి విరమణ తప్పనిసరి. వారు చూస్తుంటే ఇంకా 15-20 సంవత్సరాలు చేసేటువంటి శక్తి సామర్థ్యం వారిలో కనపడుతుంది. ఇంతకాలం సర్వీసు యాక్టివ్గా చేసిరంటే వారు ఒక్కరే కాదు, వారు వెనుక ఉన్నటువంటి సతీమణి గారు కూడా తోడ్పాటుతోటే ఇంతకాలం ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో పనిచేసి ఇంతమంది మన్నలు పొందుతున్నారంటే వారు చేసినటువంటి సేవకు గుర్తుగా భావిస్తూ ఈనాడు 8 ఎమ్మెల్సీలకు 16 ఎమ్మెల్సీలలో 8 ఎమ్మెల్సీలకు వెళ్ళినటువంటి సంఘం ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఇలాంటి సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే ఆలోచనతో నమస్కారాలు. ఈ సభకు కారకులు వెంకన్న గారు వారి దంపతులకు నమస్కారాలు పెడుతూ వేదిక ముందు చాలా మంది పెద్దలు, వయోవృద్ధులు, రెసిడెంట్ మాస్టర్లు, సీనియర్ నాయకులు, వయసులో పెద్దగా ఉన్న చాలా మంది మహిళలు, వారందరికీ నమస్కారాలు. నాతోటి సోదర ఉపాధ్యాయులు 5 ఏళ్ల కింద బడికి పంపమంటే చాలా మంది ఈరోజు మనం కుశలం ఏదైనా సందర్భంలో కలిసినప్పుడు అడుక్కుంటుంటే, ఏమండి కందిబండ్లు ఉంటున్నావా, హోదాళ్ళు ఉంటున్నావా అంటే లేదు లేదు హోదాల్లోనే కిరాయి తీసుకొని ఉంటున్నాను లేదా ఇల్లు కట్టుకున్నాను అనే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఎందుకు వచ్చామంటే పిల్లల చదువు కొరకు వచ్చానని. కుటుంబ జీవనంలో అత్యధికమైన ప్రాధాన్యాంశంగా మారిన రోజు చదువు కొరకు దేన్నైనా వదిలేసి పట్టణాలలో పిల్లల కొరకు నివాసం ఉంటున్న కుటుంబాలు నేడు 100ల సంఖ్యలో ఉన్నాయి. అది నేటి చదువు ప్రాధాన్యత. చదువే మనిషికి జీవం రా, చదివే మనిషికి ప్రాణం రా అనే పాట 20 సంవత్సరాల కింద పాడారు, కానీ అది నేడు వాస్తవం అని మనకు కనిపిస్తుంది. అలాంటి చదువు, అలాంటి విద్య